కల్కితో కబుర్లు సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సాలగ్రామ సమేత స్ఫటిక శివలింగ అష్టలక్ష్మి సమేత శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామివారి ఆలయము. ఈ ఆలయం పలమనేరు దగ్గరలో ఉంది. మన్నార్ నాయనపల్లి అనే దగ్గర ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో సంబంధించింది. ఇది బెంగళూరు చెన్నై హైవేలో ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు 18 అడుగుల పొడవు ఉంటుంది విగ్రహము. హైవేకి దగ్గరగా ఉండడం వల్ల భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. మేము పోయిన సమయంలో మధ్యాహ్నం టైము, కొంచెం జనాలు తక్కువే ఉన్నారు అప్పుడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే విగ్రహము నీళ్ళల్లో ఉంటుందండి ఎప్పుడు కూడా. కానీ మేము పోయిన సమయంలో అక్కడ నీళ్ళల్లో లేదు విగ్రహము. ఎందుకు అని స్వామివారిని అడిగితే స్వామివారి దాని గురించి చెప్పారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే నెలలో 2 మాటలు శుక్లపక్ష ద్వాదశి నాడు మరియు మాస శివరాత్రి కృష్ణపక్ష చతుర్దశి నాడు మాత్రమే ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారంట. అందుకని ముందు రోజు అక్కడ వాటర్ని తీసేసి పక్క రోజు కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం మళ్ళీ వాటర్లో ఫిల్ చేసి పెడతారంట. అది స్వామివారు చెప్పారు అక్కడ. స్వామి, ఈ గుడి ప్రాముఖ్యత చెప్పండి ఒకసారి. నమో నారాయణ. నమస్కారం ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ Nirvana Narayan temple, and this is a very unique Vigraham. This type of one Vigraham is in Nepal. Second one is here only. There is nowhere else this type of Vigraham. A very unique Narayan Vigraham, 18 feet Vigraham. And Swami always in water. We are keeping Swami always in water. Twice in a month we are removing water for Abhishekam. That is on Shukla Paksha Dwadashi and Masa Shivratri Krishna Paksha Chaturdashi. That 2 days only we are removing water for Vishesh Puja. Before 1 day we are removing water. Next day we are doing 10 o'clock Narayan Homam and 12 o'clock Narayan Swami Panchamrita Abhishekam. On Masa Shivratri 10 o'clock Mrityunjaya Homam and 12 Sphatikalinga Rudra Abhishekam. థ్యాంక్ యూ స్వామి. నిజంగా ఈ ఆలయం చుట్టుపక్కల కూడా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసాం మన వీడియోలో కూడా. చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, మామిడి తోటలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. చూడ్డానికి మనోహరంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా స్వామిని చూస్తుంటే చూడండి, అలాగే ఒక్కసారి మయమర్చిపోయి నిలబడిపోతాం అక్కడ. అట్లాగే ఎందుకంటే ఆ 18 అడుగుల విగ్రహాన్ని ఒక్కసారి మన కళ్ళతో చూస్తే నిజంగా మనం కాట్మాండు వెళ్ళి చూసినంత ఫీలింగ్ వస్తుందన్నమాట. అట్లా ఉంటుంది. ఈ విగ్రహంలో స్వామివారు చక్కటి చిరునవ్వుతో, చిరుమందహాసంతో ఉంటారు. పాదాల దగ్గర నుంచి తల వరకు కూడా చూడండి, స్వామివారు చిరునవ్వు చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అది చూస్తేనే మనం అక్కడ మనం మయమరిచిపోయి నిలబడి చూస్తూనే ఉంటాం. అలాగే ఈ ఆలయం లోపల కూడా ఒకసారి చూడండి. మీకంతా ఈ పైన ఆ రోఫ్ అంతా కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత చక్కగా నిర్మించారు నిర్మాణాన్ని. మనం చూసి ఇంక లోపలికి వెళ్తే కనుక ఎడమ చేయి పక్క ఇక్కడ ఇలా శిలా విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఇట్లా చూడడానికి బాగుంది. అలాగే మనకి ఇక్కడ కింద చూపిస్తుంది కదా, సాలగ్రామాలు అండి. అవి సాలగ్రామాలు విన్నారు కదా మీరు. అవి సాలగ్రామాలు ఇవన్నీ కూడా. అసలు ఇక్కడ చూస్తుంటేనే అసలు చాలా బాగున్నాయండి. ఇక్కడ మామూలుగా అష్టలక్ష్మిలు పెడతారండి విగ్రహాలు. ఇంకా పెట్టలేదు, పెడతా నిర్మాణంలో ఉంది ఇది. అష్టలక్ష్మి విగ్రహాలతో పాటు ఇక్కడ నారాయణమూర్తి స్వామి ఉంటారు. ఇది ఒక్కసారి అందరూ కూడా వెళ్ళి తిలకించి రావాల్సినటువంటి ఆలయం ఇది. స్వామివారిని దర్శనం చేసుకుని బయట వస్తుంటే ఇక్కడ కనిపెట్టాయండి మనం వానరాలు. ఇక్కడ కూడా ఉన్నాయండి వానరాలు. చక్కగా ఒకటి మీద గెంతుతూ, ఆడుతూ, దూకుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాయండి వానరాలు ఇక్కడ. ఈ 3 కోతులను చూస్తే మనకు గుర్తొస్తుందండి పాత సామెత ఒకటి, చెడు వినుకు, చెడు మాట్లాడుకు, చెడు చూడుకు అనేటట్టుగా 3 కూర్చున్నాయండి ఇక్కడ.